వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రావణ మాసం తొలి రోజు కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శివ కేశవుల ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు సకాలంలో డ్రెస్ మెటీరియల్స్ అందజేయాలి. రాష్ట్ర ఉన్నతాధికారులకు ముఖ్య సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఆదేశం. ప్రజల సంక్షేమమే నా ధ్యేయం, అందుకు అనుగుణంగా నేను పనిచేస్తా. వారిని మండలం జాకోర గ్రామంలో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశం. హాజరైన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా ఎస్ఐఆర్ బాధ్యులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సమీకరణాలపై చర్చ. తొలిసారిగా ఎర్రకోటపై వందే మాతరం గీతాలాపన చేయడం శుభ సూచకం. సంస్కార భారతి ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో వందే మాతరం ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈ నెల 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహణకు కసరత్తు. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ భవేష్ మిశ్రా సమీక్ష. కల్తీ కల్లు సేవించి మృతి చెందిన వ్యక్తి, దర్యాప్తు దశలోనే కేసు లేకుండా నీరు గార్చేసిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు. కల్తీ కల్లు మిస్టరీపై K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నేటి నుంచి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభకార్యాలకు మోగనున్న బాజా బాజంత్రీలు. అక్టోబర్ 29 వరకు శుభ గడియలు. పూలు, పండ్లు, వస్త్ర వ్యాపారులు, ఫంక్షన్ హాల్స్ బిజీ. ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్కు కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశం. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ బైపాస్ రోడ్డుపై బస్సు, లారీ ఢీ ఘోర ప్రమాదంలో 2 మృతి, ఒకరి పరిస్థితి విషమం. సారంగపూర్లో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి. ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రైతు సమ్మేళనంలో కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా ప్రారంభమైన శ్రావణ మాస ప్రత్యేక పూజలు, ఆకర్షించిన భజన కార్యక్రమాలు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు సకాలంలో డ్రెస్ మెటీరియల్స్ అందజేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులను ముఖ్య ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి తన ఛాంబర్లో రాష్ట్ర ఉన్నత విద్యా అధికారులు, వసతి గృహాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఇంకా ఎన్ని వసతి గృహాలకు దుస్తులు, డ్రెస్ మెటీరియల్స్లను సరఫరా చేయలేదో వాటి జాబితాను తయారు చేసి ఈ నెల 15 వరకు ఆయా వసతి గృహాలకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇప్పటికే చాలా ఆలస్యమై వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు మెటీరియల్ అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. గోవింద్పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలాన్ని సిపి సాయి చైతన్య పరిశీలించారు. తీర్థయాత్రకు బయలుదేరిన భక్తులకు ఆర్మూర్ మండలం పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్లోని చిన్నజీయర్ స్వామి దర్శనం కోసం 2 టూరిస్ట్ బస్సుల్లో తీర్థయాత్రకు బయలుదేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్పేట్ బ్రిడ్జి సమీపానికి చేరుకున్న సమయంలో ముందుగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు TG1,
T1864 టైర్ పంచర్ కావడంతో 2 TG21T2172 బస్సులను జాతీయ రహదారిపై నిలిపివేశారు. టైర్ పంచర్ కావడంతో బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందికి దిగి రహదారి మధ్యలో ఉన్న డివైడర్పై కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వెనక వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ GT27TF7482 డ్రైవర్ ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును సకాలంలో గుర్తించకపోవడంతో బస్సును బలంగా ఢీకొట్టాడు. లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత, మాధవి అనే 2 మహిళలు తీవ్రంగా గాయపడి ఎక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 ప్రయాణికులు సునీత, చిట్టక్కలకు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఘటన సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాలు ఏ విధంగా నిలిపి ఉన్నాయనే అంశాలతో పాటు లారీ ఢీకొన్న తీరును అధికారులు కమిషనర్కు వివరించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన విధానం తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమన్నారు. జాతీయ రహదారులపై వాహనాలు టైర్ పంచర్ కావడం, సాంకేతిక లోపాలు ఏర్పడడం వంటి సందర్భాల్లో వాహనాలను రహదారిపై నిలిపినప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా వాహనంలో ప్రయాణికులు రహదారిపైకి వచ్చి డివైడర్లు లేదా రహదారి పక్కన కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. వాహనం ఆగిపోయిన వెంటనే ప్రమాద హెచ్చరికల లైట్లు ఆన్ చేయడంతో పాటు తగిన దూరంలో రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్స్ లేదా ఇతర హెచ్చరిక సూచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయాణికులు కూడా రహదారిపై కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ, ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా ఎర్రకోటపై వందే మాతరం గీతాలాపన చేయడం శుభ సూచకమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. సంస్కార భారతి ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన సమయంలో వందే మాతరం నినాదం ఒక ఉద్యమ శక్తిగా మారిందన్నారు. జైలు శిక్షలు, నాటి దెబ్బలు, తూటాలకు ఎదురైన స్వాతంత్ర సమరయోధులు ఈ నినాదాన్ని విడిచిపెట్టలేదన్నారు. 150 ఏళ్ల చరిత్రలో ఒక గొప్ప ప్రయాణం వందే మాతరం దన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వందే మాతరంపై పలు అంశాలపై పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే కళాభారతికి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అరకొర నిధుల విడుదలతో ముందుకు సాగడం లేదని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదర్, ట్రస్మా అధ్యక్షులు కిషోర్, బీజేపీ కార్పొరేటర్లు నాగుల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు. అది విదేశీ పరిపాలనలో రచించినప్పుడు ప్రతి ఒక్కరు ఈ రోజు వరకు కూడా వందే మాత్రం మనం పాడితే మన కళ్ళెమ్మటి వాళ్ళు నీళ్ళు వస్తుంది, శరీరం పొలగించిపోతుంది. అప్పుడు స్వతంత్రం కోసం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ ప్రపంచంలో 2047 వరకు విశ్వగురువు స్థానానికి ఎదగాలని ఈరోజు ప్రతి దేశ పౌరుల్లో దేశభక్తి నింపడానికి ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇంతకుముందే చెప్పినట్లు ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా నిర్వహిస్తే అది ప్రజల సంక్షేమమే నా ధ్యేయమని, అందుకు అనుకూలంగా నేను పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ణి మండలం జాకుర గ్రామంలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వీర్కూర్లో నేను మాట్లాడిన మాటల్లో ఏమీ లేదని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడానని అన్నారు. నేను అటుపోతున్నా ఇటుపోతున్నా అని కొందరు అంటున్నారని, ప్రజల కోసమే నా జీవితమని, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన అని, దానికి అనుకూలంగా నేను పనిచేస్తాను తప్ప నాకు ఒక పైసా అవసరం లేదన్నారు. 1% కూడా నాకు స్వార్థం లేదని, నేను స్వార్థం కోసం చేసిన ఒక పని ఏదైనా చూపించండి అని ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డి ఊరికేనే వెళ్ళాడా, ముఖ్యమంత్రిని కలిశాడా, ఆయనకు స్వార్థం ఉంది అని అంటున్నారని, నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా, నేనేమైనా అమ్ముడుపోయానని అన్నారు. అదే విషయం స్పష్టం చేయడానికి నేను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఫంక్షన్ హాల్ కేసీఆర్ ఇచ్చారు, ఆయన పేరు
చెప్పవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొత్తంగల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. ఎవరు ఏది ఇచ్చినా అది చెప్పడం నా ధర్మం, మానవత్వం అన్నారు. కొన్ని పత్రికల్లో, మీడియాల్లో బీర్కూర్లో పోచారం ఏమో మాట్లాడారు. దాని వెనుక ఏదో రహస్యం ఉంది, ఏమో చేస్తున్నాడని అంటున్నారని, రహస్యం ఏమీ లేదని, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నానని, పోరాడి సాధించుకుంటాను తప్ప తలదించుకొని పనిచేసే రాజకీయ నాయకుడిని నేను కాదని ఆయన అన్నారు. దాని ఏం లేదు, ఉన్న మాట మాట్లాడంతే, అది రాష్ట్రమేం లేదు. మళ్ళీ అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసమే నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, ఒక % కూడా స్వార్థం అనేది నాకు లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. పోచారం శ్రీనివాస రెడ్డి ఉద్యోగం వేయడా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు, స్వార్థం ఒక్కటి చెప్తున్నాను. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన అమీనా బేగం కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ చెక్కును షబ్బీర్ అలీ అందజేశారు. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ షమీకి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అమీనా బేగం కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో షబ్బీర్ అలీ అందజేశారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, జీవన్ రెడ్డి, బీగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, హనుమంత్ షిండే, మాజీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జిల్లా ఎస్ఆర్ బాధ్యులు విజయ్ గౌడ్, ఆయిషా ఫాతిమా షకీల్, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, పార్టీ పటిష్టతపై చర్చించారు. అదేవిధంగా జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ శ్రేణులను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడం వంటి అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పశువులు సంచరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ను ఆదేశించారు. నాగరం శివార్లోని డంపింగ్ యార్డ్ను కలెక్టర్ గురువారం సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డ్ల వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా బయోమైనింగ్ సులభతరం అవుతుందన్నారు. వ్యర్థాలను శుద్ధి చేస్తూ కంపోస్టు తయారీ కోసం ప్రతిపాదించిన మేరకు వేస్టేజ్ ప్రాసెసింగ్ యంత్రాల ద్వారా శుద్ధి ప్రక్రియ జరిపించాలన్నారు. కాగా నగరంలో ప్రధాన మార్గాల్లో, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ ఆవులు, ఇతర పశువులు సంచరిస్తూ ఉండడం వల్ల ప్రజలు, ప్రత్యేకించి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై తిరిగే పశువులను గోశాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. శ్రావణ మాసం తొలి రోజు సందర్భంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలకు భక్తుల రద్దీ నెలకొంది. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభుని గుడి, వినాయక్ నగర్ దత్తాత్రేయ గుడి, సాయిబాబా ఆలయాలకు శ్రావణ మాసం తొలి రోజు కావడంతో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణ మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం కావడంతో శివుడికి అభిషేకాలు, అర్చనలు భక్తులు నిర్వహించారు. శ్రావణ మాసంలో చేసే పూజలు ఏడాది పొడవునా చేసే ఫలితాన్ని ఇస్తాయని భక్తుల విశ్వాసం. అలాగే ఆర్మూర్, నందిపేట, బోధన్, కామారెడ్డి జిల్లాల్లో శివకేశవ ఆలయాలకు భక్తుల రద్దీ నెలకొంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పంట బలం కావాలంటే, దిగుబడి పెరగాలంటే, వేర్లకు శక్తి కావాలంటే ఎంచుకోండి గంగోత్రి వారి భాస్వరం మరియు పిఎస్పి శక్తితో వేర్లు బలంగా ఎదిగి ఫలం ఎక్కువగా కట్టేలా చేస్తుంది. నమ్మకానికి మరో పేరు గంగోత్రి వారి వార్తలకు తిరిగి స్వాగతం. నిర్మల్ పట్టణంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి
హర్ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా ప్రారంభమైంది. ఈ ర్యాలీలో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పట్టణ వాసులు భారీగా పాల్గొన్నారు. అంబేద్కర్ చౌక్, నారాయణ రెడ్డి మార్కెట్, వివేకానంద్ చౌక్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. లక్షలాది మంది ఈ దేశం కోసం చర్చించిండ్రో, ఈ వందే మాతరం అంటూ ప్రాణాలు ఇచ్చిండ్రో, ఈ వందే మాతరం అంటూ స్వతంత్రం కోసం కథం దొక్కిండ్రో, ఆ వందే మాతర గీతానికి నిన్నటి వరకు అనేక అవమానాలు నా కళ్ళారా అసెంబ్లీ సాక్షిగా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు వందే మాతర గీతాన్ని అవమానిస్తూ చేసిన సందర్భం చూస్తున్నాం. కానీ ఇక నడవదని నరేంద్ర మోడీ గారు వందే మాతర గీతానికి, వందే మాతర గేయానికి చట్టబద్ధత కల్పించి ఆ గేయానికి శ్రావణమాస తొలి రోజు కావడంతో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమానికి భక్తులతో రద్దీగా మారింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో బుధవారం అర్ధరాత్రి నిషి పూజ, తెల్లవారుజామున శ్రావణమాస తొలి రోజు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు కేదారినంద స్వామి నేతృత్వంలో ఈ పూజలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై కేదారినంద స్వామి బొట్టును స్వీకరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన భజనలు అందరినీ అలరించాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వసంత టూల్స్ యజమాని ఏనుగు దయానంద్ రెడ్డి గురువారం 50 డెస్క్ బెంచీలు అందజేశారు. గురువారం ఎడపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందగట్ల రామచంద్ర చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. 2 లక్షల వ్యయంతో వీటిని ప్రత్యేకంగా తయారు చేసి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ఏనుగు దయానంద్ రెడ్డి చేస్తున్న కృషిని ఆయన ఉదారతను కొనియాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు ఉషారాణి, సంజుకుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు. నాగరం ప్రాంతంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన కల్తీ కల్లు సేవించి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఉదంతం. దర్యాప్తు దశలోనే నీరు గార్చేసిన వైనంపై కేసిక్స్ అందిస్తున్న ఓ స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లుబట్టి వ్యవహారంలో కానిస్టేబుల్ జోక్యం చేసుకుని తెర వెనక మంతనాలు నడిపినట్లు గుసగుసలున్నాయి. సోమవారం రోజున నాగరం ప్రాంతంలోని కల్లుబట్టిలో కల్తీ కల్లు సేవించి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలాంటి అధికారిక కేసును నమోదు చేయలేదు. దాని వెనుక 5వ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన ఒక కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా విషయం బయటకు పోకకుండా ఉండేందుకు ఆ కానిస్టేబుల్ రంగంలోకి దిగి అంతా సర్దుబాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మృతుని కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి రాత్రికి రాత్రి ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు పూర్తి చేయించేలా పావులు కదిపినట్లు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ కల్లు వల్ల మృతి చెందలేదని అనుకుంటే మరణించిన వెంటనే హడావుడిగా అంత్యక్రియలు చేయించాల్సిన అవసరం ఆ కానిస్టేబుల్ కు ఏమొచ్చిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 5వ టౌన్ కు చెందిన ఆ కానిస్టేబుల్ గతంలో మామూలు వసూలు చేసిన ఘటనలో సస్పెండ్ అయ్యారు. ఆయన తీరు మార్చుకోకుండా సెటిల్మెంట్లకు పాల్పడుతూ అందిన కాడికి దండుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల హెడ్ కానిస్టేబుల్ గా జగిత్యాల జిల్లాకు పదోన్నతి లభించి బదిలీ అయినా కానీ జగిత్యాలకు వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసి ఇక్కడ ఉండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. కల్తీ కల్లు సంఘటన విషయంలో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులను వివరణ కోరగా ఈఎస్ అరుణ్ కుమార్ సమాధానమిస్తూ ఇప్పటి వరకు 20 కల్లు దుకాణాల్లో శాంపిల్స్లను సేకరించి ల్యాబ్కు పంపించామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో 40 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేసినాము. దాంట్లో 10 లీటర్ల గుడంబాను మరియు 11 లీటర్ల నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ స్వాధీనపరుచుకొని అలాగే 25 లీటర్ల మద్యంను స్వాధీనపరుచుకున్నాము. ఇదే దీంట్లో 20 టాడీ శాంపుల్స్, టాడీ యొక్క కళ్ళు దాంట్లో అడల్ట్రేషన్ ఉందా ఏదో దాని టాడీ శాంపుల్ కూడా డ్రా చేసినాం. ఈ 20 టాడీ శాంపుల్స్ డ్రా చేసినాము. సరంగపూర్లో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించి రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెరకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. గురువారం సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో చెరకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమ్మేళనానికి సుమారు 180 మంది రైతు సంఘం నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన ఆకుల పాపయ్య మాట్లాడుతూ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలోని వేలాది మంది రైతులు, కార్మికులకు దశాబ్దాలుగా జీవనాధారంగా నిలిచిందన్నారు. 1964లో రైతుల వాటాలతో ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీని 2008లో మూసివేయడంతో రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత చెరకు సాగు తగ్గిపోయిందని,
రైతులు తమ పంటను ఇతర పంట వరి సాగు చేస్తున్నారని వారన్నారు. ఫ్యాక్టరీకి గతంలో 23,147 మంది రైతులు సభ్యులుగా ఉండగా ప్రతి సంవత్సరం సుమారు 5 నుంచి 6,000 మంది రైతులు చెరుకును సరఫరా చేసేవారని, ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి పైగా ఉపాధి లభించేదని ఆకుల పాపయ్య తెలిపారు. రైతుల వాటాలతో ఏర్పడిన పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కాకుండా ప్రభుత్వమే నిధులు కేటాయించి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే రైతులను సమీకరించి వందలాది ట్రాక్టర్లతో చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనాధారమైన ఫ్యాక్టరీ కోసం జరిగే పోరాటానికి అందరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. బీకేఎస్ అధ్యక్షులు కొండెల సాయిరెడ్డి మాట్లాడుతూ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఫ్యాక్టరీ తెరవడానికి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఆర్ పృథ్వీరాజ్, పాల్ద రాజరెడ్డి, బి లక్ష్మారెడ్డి, వై సంతోష్, టెక్మల్ లక్ష్మణ్, కొట్టే గంగాధర్, సిరప నాగయ్య, సాయిలు, అగ్గు ఎర్రన్న, అరసపల్లి గోపాల్, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేశారని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు తెలిపారు. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంటనే పునఃప్రారంభించే వరకు రైతులు, కార్మికులను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. జాతీయంగా కానీ అంతర్జాతీయంగా దీన్ని ఎగుమతులు చేసుకోవడానికి కూడా చక్కెర బెల్లం పౌడర్ ఎగుమతి చేసుకోవడానికి ఉంది. కాబట్టి ఒక 100 కోట్లు కేటాయించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అది ఒకవేళ మీరు నాయకులు ఫెయిల్ అయితే మాదేం బాధ్యత కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా రేపు మా గ్రామీణ ప్రాంతంలో ఏదైతే వ్యవసాయ పొలాలను దున్నుతున్న మా ట్రాక్టర్లు ఉన్నాయో ఆ ట్రాక్టర్లన్నింటినీ కూడా ఇలా నిజామాబాద్ ప్రభుత్వ ఆఫీసుల దగ్గర తొలిసారిగా గుండెలో రక్త సరఫరాకు అడ్డుగా ఉన్న కణితిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్లు మెడికవర్ హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో గల మెడికవర్ హాస్పిటల్స్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుండె శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల వయసు గల మహిళ ఆసుపత్రికి రాగా శ్వాస సంబంధిత సమస్య, కాళ్లవాపులు ఇలాంటి వాటితో రావడం జరిగిందన్నారు. గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో పరీక్షించినట్లు వైద్య నిపుణులు తెలిపారు. అయితే చేసిన పరీక్షల్లో గుండెలో ఏర్పడిన కణితి కారణంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడడం జరిగిందన్నారు. అయితే గుండెలో ఏర్పడిన ప్రతి కణితి క్యాన్సర్కు సంబంధించింది కాదని తెలిపారు. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ఏదైతే గుండెలో రక్త సరఫరాకు అడ్డుగా ఉన్న కణితిని తొలగించడం జరిగిందన్నారు. దీంతో మహిళ ఆరోగ్యంగా వెళ్లడం జరిగిందని తెలిపారు. నిజామాబాద్లో తొలిసారిగా ఇలాంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. అనంతరం మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ఏలేటివను, మెడికల్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కూరపాటి యజ్ఞాలు మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన గుండె సర్జరీని, గుండెలో కణితి కారణంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడడం అరుదైన మరియు సవాలుతో కూడుకున్న పరిస్థితి అన్నారు. సకాలంలో గుర్తించి సరైన సమయంలో శస్త్రచికిత్స చేయడం ద్వారా రోగికి మంచి ఫలితం అందించగలిగామన్నారు. నిజామాబాద్లో తొలిసారిగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అయితే డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ క్యాన్సర్ కణితిని గుండెల్లో ఏర్పడితే కణితికి చాలా తేడా ఉంటుందన్నారు. క్యాన్సర్కు సంబంధించిన కణితి అయినప్పుడు వాటికి లక్షణాలు వేరుగా ఉంటాయని తెలిపారు. అలాగే క్షయవాదికి సంబంధించిన కణితులు సైతం ఏర్పడతాయని చెప్పారు. నిపుణులైన వైద్యుల సూచన మేరకు సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వామి, సెంటర్ హెడ్ డిఎంఎస్ యజ్ఞ వినయ్ కుమార్, మార్కెటింగ్ హెడ్ పాల్గొన్నారు. అదేంటంటే ఆమెకి మెయిన్గా ట్రైకాస్పిడ్ వాల్వ్ అనే ఒక రక్త కవాటం ఉంటుంది, దాన్ని మూసేస్తుంది. దానివల్ల ఆమెకి శ్వాసకు సంబంధించిన ఇబ్బంది రావడము, కాళ్ళ వాపు రావడం అనేది జరిగింది. సో దానికోసం ఆమెకి ప్రాపర్ ఎవాల్యుయేషన్ అంతా చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ కంటని రిమూవ్ చేయడం జరిగింది. ఈ గుండె లోపల కణులు అనేవి మామూలుగా ఏంటంటే క్యాన్సర్ కాని ఉంటాయి, అంటే అంత హానికరం కాని ఉంటాయి. కాకపోతే వాటి వల్ల మెయిన్గా అబ్స్ట్రక్షన్ అంటే నిజామాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈరోజు నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 24 ప్రముఖ కంపెనీలు హాజరయ్యాయి. జాబ్ మేళాకు వివిధ ట్రేడర్ల నుంచి మొత్తం 306 మంది అభ్యర్థులు హాజరై ఉద్యోగాలు, అప్రెంటిషిప్ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, పనితీరు తదితర అంశాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపిక ప్రక్రియ అనంతరం 150 మంది అభ్యర్థులు ఎంపిక కాగా మరో 80 మంది అభ్యర్థులకు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థులు 46 మందికి జాబ్ మేళా వేదికపైనే కంపెనీల ప్రతినిధులు ఆఫర్ లెటర్లను అందజేశారు. దీంతో అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి మాట్లాడుతూ ఐటీఐ విద్యార్థులు
ఉత్తీర్ణులకు నేరుగా కంపెనీలతో అనుసంధానం కల్పించడం ద్వారా వారి నైపుణ్యతకు తగిన ఉద్యోగ అప్రెంటిస్షిప్ అవకాశాలు లభించేలా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. యువత తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళా ద్వారా ఐటీఐ ఉత్తీర్ణత యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభించడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కామారెడ్డి ఐటీఐ ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. ఈరోజు అనగా 13/8/2026 నాడు ఈ ఐటీఐలో మెగా జాబ్ మేళా ఫర్ ఐటీఐ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ అట్లాగే ఏటీసీ కంప్లీటెడ్ క్యాండిడేట్స్కి జాబ్ మేళా ప్లేస్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి అనూహ్యంగా స్పందన వచ్చింది. అట్లాగే 22 కంపెనీల పైన కంపెనీలు ఎస్టాబ్లిష్మెంట్స్ అటెండ్ అయినాయి. అట్లాగే 300 విద్యార్థులు కంప్లీట్ అయిన పాస్ అయిన విద్యార్థులు 300 పైన అటెండ్ కావడం జరిగింది. ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగాశంకర్ పదోన్నతిపై అకాడమిక్ గైడెన్స్ అధికారిగా వెళ్లినందున సిబ్బంది విద్యార్థులు గురువారం ఘనంగా సన్మానించారు. ఎడపల్లిలో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందగట్ల రామచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుండి ఉపాధ్యాయుడిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన గంగాశంకర్ నేడు ఏజీఓగా 3 జిల్లాలకు అధికారిక పదోన్నతి పొందడం గర్వకారణమన్నారు. ఏజీఓ గంగాశంకర్ మాట్లాడుతూ ఉద్యోగాన్ని అంకిత భావంతో పనిచేసినప్పుడే తన గుర్తింపు వస్తుందన్నారు. ఉద్యోగాన్ని అంకిత భావంతో పనిచేసినప్పుడే తగిన గుర్తింపు వస్తుందన్నారు. ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేఖ, భాజపా నాయకులు మల్లెపూల శ్రీనివాస్, ఉస్మాన్, కంజూర్, నాని, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. ఈ నెల 15న నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 15న సంగారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుండగా జిల్లా స్థాయిలో నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు, రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులు హాజరు కానున్న దృష్ట్యా పక్కాగా ఏర్పాట్లు ఉండాలన్నారు. వేదికను అందంగా ముస్తాబు చేయాలని, ప్రోటోకాల్ను అనుసరిస్తూ ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా కూడా గందరగోళానికి తావు లేకుండా ముందస్తుగానే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీటింగ్ అరేంజ్మెంట్, పార్కింగ్ వంటి అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు పురమాయించారు. ఈ నెల 15న ఉదయం వేళలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్రసంగం నివేదిక ఉండాలన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి స్టాళ్లను, శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సత్కరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు, అనధికారులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ప్రశంసా పత్రాల గ్రహీతలు ప్రజల వేడుకలను వీక్షించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని అన్నారు. సాలూరా మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సాలూరా బస్టాండ్ నుండి ప్రారంభమై గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీధర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్క భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. సిరికొండలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా జరుపుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంగడి బజార్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు జాతీయ పతాకాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటి ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జాతీయ జెండా కేవలం ఒక పతాకం కాదని దేశ ఐక్యత, సమగ్రత, త్యాగాలకు ప్రతీక అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన వెంటనే దినసరి కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. గత 3 నెలల నుండి మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న దినసరి వేతన సిబ్బందికి వేతనాలు రావడం లేదని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరత వల్ల దినసరి కార్మికులకు వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ముప్ప గంగారెడ్డి వివరించారు. నిజామాబాద్ మార్కెట్లో దినసరి వేతనాలు చేసే కూలీలు గత వారం రోజుల నుంచి వాళ్ళు పనికి రావడం లేదు.
పనికి రాని కారణం ఏందనంటే గత 3 నెలల నుంచి వాళ్ళకు మనం వేతనాలు ఇవ్వటలేదు. వేతనాల కోసం ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కలెక్టర్ కూడా వాళ్ళకు పేమెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్కి లెటర్ కూడా రాపియడం జరిగింది. అదే మాదిరిగా వాళ్ళకి ఏదైతే రెక్కాడితే బొక్కాడదన్న పరిస్థితుల్లో గత వాస్తవం చూస్తే 8 నెలల నుంచి జీతాలు లేవు. ఈ 5 నెలలు కూడా కొంత ఫైనాన్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇక అట్లనే మేము ఇచ్చుకుంటా పోతూ ఉన్నాం. ప్రభుత్వము చెక్కులు పాస్ చేస్తలేదు. ప్రతి నెల వాళ్ళకు చెక్కులు మనం గవర్నమెంట్కి పెట్టడం జరుగుతుంది. ఈరోజు వరకు కూడా పేమెంట్ లేదు. మొన్న వేరే దాంట్లో కూడా ఎక్కడ కూడా పెట్టి వాళ్ళకు వేతనాలు ఇవ్వద్దు అంటే వాళ్ళకే అని కాదు, ఎక్స్పెండిచర్ చేయొద్దు అన్నది ప్రభుత్వం ద్వారా లెటర్ వచ్చింది. దానివల్ల మా దగ్గరకు వచ్చారు. మా దగ్గరకు వచ్చి అడిగితే మేము చెప్పినాం, అమ్మ మీకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖలీల్వాడిలోని డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్లో యువతకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏ నిజామాబాద్ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకులా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని, వారు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కొంతమంది యువత మద్యం, సిగరెట్లు, పొగాకు, గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి డిప్రెషన్, ఆందోళన, మానసిక సమస్యలకు గురై తమ ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించి అవసరమైతే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి హరిస్వామి, డాక్టర్ టి జీవన్ రావు, కోశాధికారి డాక్టర్ కె రమణేశ్వర్, డాక్టర్ ఫరీదా బేగం, ఆసుపత్రి సిబ్బంది మరియు రోగులు పాల్గొన్నారు. లక్కోరా హైస్కూల్ నుండి వేల్పూర్ ఎక్స్ రోడ్ వరకు దేశభక్తిని పెంపొందించేందుకు తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బాల్కొండ ఇన్ఛార్జి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు వేల్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు బేల్దారి నవీన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు రామన్నపేట సర్పంచ్ బేల్దారి నవీన్ మాట్లాడుతూ లక్కోరా హైస్కూల్ నుండి వేల్పూర్ ఎక్స్ రోడ్ వరకు దేశభక్తిని పెంపొందించేందుకు తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో మూవన్నెల జెండాను తమ ఇంటిపై ఎగురవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్కోరా సర్పంచ్ అపర్ణరాజు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు అడవల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భానుచందర్, నాగేష్, పెద్దన్న, కొల్లెరాము, జక్క నర్సయ్య, నాగరాజు, నర్సారెడ్డి, ప్రణయ్, సాయి, నందు, బబ్లు, రాజేష్ మరియు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీయూసీఏ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా చేశారు. బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మంది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు అనేక సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వయసు పైబడిన బీడీ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజాపాలన అంటే బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ దూరం చేయడమేనా అని విమర్శించారు. త్వరలోనే రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ప్రజావానికి వెళ్లి మంత్రులను, అధికారులను కలుస్తామని తెలిపారు. బాల్కొండ జాతీయ రహదారిపై వరద కాలువలో ఐచర్ వాహనం బోల్తా పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ బ్రిడ్జ్ పై నుంచి ఐచర్ వాహనం బోల్తా పడింది. ఆదిలాబాద్ పాసింగ్తో కల వాహనం నిర్మల్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనం పూర్తిగా పెద్ద కాలువలో పడిపోవడంతో అందులో ఎంతమంది ఉన్నారు, ఎందరు చనిపోయారు అనేది తెలియడం లేదు. బాల్కొండ ముప్కాల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది జాతీయ రహదారికి ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు చేపట్టారు. ఐచర్ వాహనాన్ని బయటకు తీసే వరకు పూర్తి వివరాలు తెలియవని పోలీసులు చెప్పారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. మాక్లూరు మండలంలోని తహసీల్దార్కి ఐఎంఎల్ డిపో కార్మికులు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ప్రకారం హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్పీఐ ఆధ్వర్యంలో దినసరి వేతన సిబ్బందికి గత 3 నెలలుగా జీతాలు లేకపోవడంతో కార్మికులు నిరవధిక దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నీరడి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు కె రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సంతోష్, నగర కమిటీ అధ్యక్షులు జి విజయ, నగర కార్యదర్శి గోపి, విజయ్, మల్లేష్, లక్ష్మణ్, కిషన్ కార్మికులు పాల్గొన్నారు. వీరి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్షలు కొనసాగుతాయని పలువురు అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శ్రావణ మాసం తొలి రోజు కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శివ కేశవుల ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు సకాలంలో డ్రెస్ మెటీరియల్స్ అందజేయాలి. రాష్ట్ర ఉన్నతాధికారులకు ముఖ్య సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఆదేశం. ప్రజల సంక్షేమమే నా ధ్యేయం, అందుకు అనుగుణంగా నేను పనిచేస్తా. వారిని మండలం జాకోరో గ్రామంలో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశం. హాజరైన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా ఎస్ఐఆర్ బాధ్యులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సమీకరణాలపై చర్చ. తొలిసారిగా ఎర్రకోటపై వందే మాతరం గీతాలాపన చేయడం శుభ సూచకం. సంస్కార భారతి ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో వందే మాతరం ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈ నెల 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహణకు కసరత్తు. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ భవేష్ మిశ్రా సమీక్ష. కల్తీ కల్లు సేవించి మృతి చెందిన వ్యక్తి, దర్యాప్తు దశలోనే కేసు లేకుండా నీరు గార్చేసిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు. కల్తీ కల్లు మిస్టరీపై K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నేటి నుంచి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభకార్యాలకు మోగనున్న బాజా బాజంత్రీలు. అక్టోబర్ 29 వరకు శుభ గడియలు. పూలు, పండ్లు, వస్త్ర వ్యాపారులు, ఫంక్షన్ హాల్స్ బిజీ. ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్కు కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశం. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ బైపాస్ రోడ్డుపై బస్సు, లారీ ఢీ. ఘోర ప్రమాదంలో 2 మృతి, ఒకరి పరిస్థితి విషమం. సారంగపూర్లో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి. ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రైతు సమ్మేళనంలో కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా ప్రారంభమైన శ్రావణ మాస ప్రత్యేక పూజలు, ఆకర్షించిన భజన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.